video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము ఆగస్ట్ 28వ తేదీకి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జరుగుతున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ అందులో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు 25 నుంచి 30% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా లింక్ కలిపి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు మొత్తం ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్స్ పర్సంటేజ్ కనుక చూసుకుంటే ఇంక్లూడింగ్ సబ్జెక్టు పాయింట్ ఆఫ్ వ్యూలో కలిపి ఓవరాల్గా మనకు 40 to 50% వరకు క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా. సో ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా తెలుగు మీడియం అభ్యర్థులకు మరింతగా ఈజీగా అర్థం అవ్వడానికి సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని కూడా ఇక్కడ కవర్ చేయడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చును. సో ఎందుకంటే ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా మందికి వివిధ గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న అభ్యర్థులకు సో ఈ హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది చదువుకోవడానికి. సో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్కడ ఏమేం చదవాలి, మొత్తం కంప్లీట్ న్యూస్ పేపర్ కాకుండా ఓన్లీ మనకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏ అంశాలను కవర్ చేయాలి అనే కోణంలో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు రివిజన్ కూడా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డైలీ మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. సో ఇక ఈరోజు మనము ఈ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఈరోజు ఫస్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి సో మనము ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. సో ఇది పాలిటీకి సంబంధించి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 గనక మనం గమనిస్తే కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్ అని మనకు మొదటి స్టేట్మెంట్ కనిపిస్తుంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది, అంటే రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన అంశం. కాబట్టి ఇక్కడ మనము ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2 మరియు సబ్ క్లాస్ 3ని గనక ఖచ్చితంగా మనకు గుర్తుంటే దీనికి ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మంత్రిమండలికి సంబంధించిన టాపిక్ అనేది మనకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ అని మనకు చెప్తుంది. సో ఇక్కడ ఆర్టికల్ 163 సబ్ క్లాస్ ప్రకారము ప్రతి రాష్ట్రంలోనూ ఒక మంత్రిమండలి అనేది ఉంటుంది. అయితే ఆ మంత్రిమండలికి నాయకుడిగా ఎవరు ఉంటారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకుడిగా కొనసాగడం జరుగుతుంది. సో ఈ రాష్ట్ర స్థాయిలో మనకు రాజ్యాంగ అధిపతిగా ఉండే గవర్నర్కి ఈ మంత్రిమండలి తన సహకారాన్ని మరియు సలహాలను ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ అనేది గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం ప్రకారము గవర్నర్ స్వతంత్రంగా కూడా వ్యవహరించే అధికారం కలిగి ఉంటాడు అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ 1 ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సెకండ్ స్టేట్మెంట్ కనుక మనం గమనిస్తే అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నర్ అన్లైక్ ప్రెసిడెంట్ అని మనకు తెలుస్తుంది. సో గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారం మేరకు కూడా వ్యవహరించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3 సో ఈ 3 ఆర్టికల్స్ కనుక మనకు తెలిస్తే సో
ఈ గవర్నర్ యొక్క అధికారాలకు మంత్రిమండలికి మధ్య సంబంధం అనేది తెలుస్తుంది. సో ఒకసారి ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 2 ఒకసారి చూద్దాం. ఈ ఆర్టికల్ ప్రకారము ఏదైనా ఒక అంశంపై గవర్నర్ తన విచక్షణానుసారము తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైనా వివాదాస్పదం అయినప్పుడు వాటిని ఎవరు ప్రశ్నించకూడదు అని ఈ ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 2 చెప్తుంది. సో ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 3 ప్రకారము ఈ అంశాలకు సంబంధించి మంత్రిమండలి గవర్నర్కు ఏదైనా సలహా ఇచ్చిందన్న విషయంపై ఏ న్యాయస్థానము విచారణ జరుపరాదు అని ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 3 అనేది మనకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మనకు రెండవ స్టేట్మెంట్ని కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించవచ్చును. కాబట్టి మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. సో బి ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక సెకండ్ క్వశ్చన్ గనక ఒకసారి మనం గమనిస్తే, ద ఫేమస్ నబమ్ రెబియా అండ్ బమాంగ్ ఫెలిక్స్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేస్ వాస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ద కేస్ ఈజ్ రిలేటెడ్ టు, సో మనకు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న తీర్పులకు సంబంధించి ముఖ్యమైన తీర్పులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఈ కేసెస్కి మనం ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ కేసెస్ దేనికి సంబంధించింది అనే అంశం మీద మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ. సో ఇక్కడ ఒక కేసుని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇటీవల తరచుగా వార్తల్లో వచ్చిన ఈ కేసు దేనికి సంబంధించింది అని. సో ఈ నబమ్ రెబియా అండ్ బమాంగ్ ఫెలిక్స్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేస్. సో ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని, పవర్స్ ఆఫ్ గవర్నర్ అని, పవర్స్ ఆఫ్ పార్లమెంట్ విత్ రెస్పెక్ట్ టు సిటిజన్షిప్ అని, సో ఇండియా ఫారిన్ పాలసీ డాక్ట్రిన్ అని. సో ఈ దీంట్లో కరెక్ట్ సమాధానం కనుక ఒకసారి మనం చూసుకుంటే, సో గతంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఈ కేసు అనేది ప్రముఖంగా వార్తల్లో వచ్చింది. కాబట్టి సో అక్కడ గవర్నర్ యొక్క అధికారాల గురించి ప్రస్తావిస్తూ ఈ కేసు గురించి మెన్షన్ చేయడం జరిగింది. పవర్స్ ఆఫ్ గవర్నర్ అనేది మనకు కరెక్ట్ సమాధానంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీకి సంబంధించి కూడా అక్కడ రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ యొక్క అధికారాల గురించి ముఖ్యంగా ప్రస్తావన వచ్చింది. కాబట్టి సో మీరు ముఖ్యంగా ఈ గవర్నర్ అధికారాలు, అదేవిధంగా ఈ గవర్నర్కు సంబంధించి ముఖ్యమైన కేసెస్ని నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సమ్మనింగ్ ద హౌస్, అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ వెన్ నో పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ, రిజర్వింగ్ ద బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, సో సస్పెండింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హూ హ్యావ్ లాస్ మెజారిటీ. సో ఈ క్రింది వాటిలో గవర్నర్కు ఉన్న విచక్షణమైన అధికారాలు ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గవర్నర్ అధికారాలను గనక మనం ఒకసారి గమనిస్తే, విచక్షణ అధికారాల్లో మనకు 2 రకాల విచక్షణ అధికారాలు ఉంటాయి. ఒకటి సిచ్యుయేషనల్ విచక్షణ అధికారాలు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ పవర్స్ అని 2 రకాలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది మీకు. సో ఈ సిచ్యుయేషన్స్ డిస్క్రిమినేషన్ పవర్స్ లో భాగంగా డిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ, సో అసెంబ్లీని రద్దు చేసే అవకాశం అనేది ఉంటుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, సో ముఖ్యమంత్రిని నియమించే అధికారము. డిస్మిసల్ ఆఫ్ మినిస్ట్రీ వెన్ ఇట్ కెనాట్ ప్రూవ్ ద మెజారిటీ ఇన్ ద హౌస్, సో ఈ అసెంబ్లీలో మెజారిటీ రాని సందర్భంలో ఆ అసెంబ్లీని రద్దు చేసే, ఆ మంత్రిమండలి రద్దు చేసే అవకాశం అనేది తనకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో గనక ఒకసారి మనం చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా రిజర్వేషన్ ఏ బిల్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్, సో ఏదైనా ఒక బిల్ సందర్భంలో వివాదాస్పదమైనప్పుడు దాన్ని ప్రెసిడెంట్కు పంపించిన సందర్భంలో దాన్ని ప్రెసిడెంట్కి పంపించే అధికారం అనేది రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. సో ముఖ్యంగా రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులను తన ఆమోదానికి వచ్చినప్పుడు
ఇతను ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారము ఆర్టికల్ 201 ప్రకారం ఇవ్వడం జరిగింది. సో గవర్నర్ రిపోర్ట్స్ రికమెండింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ద గవర్నర్ రూల్. సో రాష్ట్రంలో గవర్నర్ రూల్ని పెట్టాలని చెప్పే అధికారం గవర్నర్కు ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇందులో మనకు ఓన్లీ ఈ రిజర్వింగ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది మనకు ఆప్షన్స్ ఉంది. సో మిగతా మూడు రాంగ్ కాబట్టి సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి B1 కరెక్ట్ సమాధానంగా మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ టాపిక్ గనక ఒకసారి మనం గమనిస్తే నరసింహన్ కమిటీ అండ్ PJ నాయక్ కమిటీ ఆర్ రిలేటెడ్ టు ది బ్యాంక్ కన్సాలిడేషన్, డిస్ట్రక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, రిఫార్మ్స్ ఇన్ సుప్రీం కోర్ట్, నన్ ఆఫ్ ద ఎబో అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నరసింహన్ కమిటీ మరియు ఈ PJ నాయక్ కమిటీ అనేది మనకు దేనికి సంబంధించిందంటే బ్యాంక్ కన్సాలిడేషన్కి సంబంధించింది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్ సమాధానంగా మనం చెప్పుకోవచ్చును. ఈ కమిటీస్ మనకు గుర్తుంచుకోండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇటీవల బ్యాంకులను విలీనం చేయాలని మరొక ప్రతిపాదన వచ్చింది కాబట్టి సో ఈ బ్యాంకుల విలీనానికి సంబంధించి కమిటీలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ నరసింహన్ కమిటీ and PJ Nayak committee, the government has focused on the consolidating or merger of the public sector banks ki public sector banks. సో అంటే ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క విలీనానికి సంబంధించి ఈ నరసింహన్ కమిటీ మరియు ఈ PJ నాయక్ కమిటీలు సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇటీవల 2019వ సంవత్సరంలో అదేవిధంగా అంతకుముందు కూడా కొన్ని బ్యాంకులను విలీనం చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మరికొన్ని బ్యాంకులను కూడా విలీనం చేయాలనే ప్రతిపాదన అనేది వస్తుంది కాబట్టి ఈ కమిటీస్ నేమ్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సీరోలాజికల్ సర్వే ఇంక్లూడ్స్ టెస్టింగ్ ఆఫ్ థ్రోట్ స్వాబ్, యాంటీజెన్స్, యాంటీబాడీస్ బోత్ A and B. సో ఇటీవల ఈ కరోనా వైరస్ అనేది వార్తల్లో ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మనకు ఈ టెస్టులకు సంబంధించి కూడా మనకు జనరల్ సైన్స్లో భాగంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. సీరోలాజికల్ సర్వే ఇంక్లూడ్స్ టెస్టింగ్ ఆఫ్. సో మనం జనరల్గా టెస్టింగ్ అనేది చేపించుకుంటాం. సో ప్రస్తుతం కరోనా వైరస్కు సంబంధించి దేశవ్యాప్తంగా టెస్టింగ్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. అయితే ఈ టెస్ట్లకు సంబంధించి మనకు కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనకు ఆన్సర్ గనక ఒకసారి మనం గమనిస్తే ఈ సీరోలాజికల్ సర్వే ఏదైతే ఉందో ఈ సీరోలాజికల్ సర్వేని ఈ యాంటీబాడీస్ని గుర్తించడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు సమాధానం C అని గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో the serological survey is meant to detect whether the person being tested had developed antibodies against a virus or bacteria. సో మన శరీరంలో ఉన్న ఈ వైరస్కు సంబంధించి ఆ వైరస్ను ఎదుర్కోవాలంటే మన శరీరంలో ఈ యాంటీబాడీస్ అనేది పెరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ యాంటీబాడీస్ ఎంత మేరకు పెరుగుతున్నాయి అనే తెలుసుకోవడానికి ఈ సీరోలాజికల్ సర్వేని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ను కండక్ట్ చేస్తారు. సో కాబట్టి మనకు ఆన్సర్ Cగా గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కనుక మనం గమనిస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ కమిటెడ్ టు హ్యాండ్ హోల్డ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ. జనరల్ బిపిన్ రావత్ ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి. సో ప్రస్తుతం మనకు జనరల్గా రోజు ఈ వార్త అనేది ఖచ్చితంగా వార్తలో వస్తుంది. సో కంటిన్యూగా వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ ఈ రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అని మనకు టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్లో కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ప్రస్తుతం డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండిజైనేషన్ అంటే స్వదేశంగా ఈ డిఫెన్స్ ఇండస్ట్రీని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది ఉందని
సో భారత ప్రభుత్వం పలు ప్రణాళికలు అనేది రూపొందిస్తుంది కాబట్టి అందులో భాగంగా ఈ ప్రకటనను చేయడం అనేది జరిగింది. సో నథింగ్ విల్ గివ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ గ్రేటర్ సాటిస్ఫాక్షన్ దెన్ ఫైటింగ్ అండ్ కమింగ్ అవుట్ విక్టోరియస్ ఇన్ వార్ విత్ ఇండిజీనియస్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ అని ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మన స్వదేశంలో తయారు చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసిన ఎక్విప్మెంట్స్, ఈ యుద్ధ రంగానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటితో యుద్ధ రంగంలో పాల్గొనడం అనేది ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇన్ అన్ అడ్రస్ ఎట్ ద సెమినార్ ఆన్ ప్రమోటింగ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్, ఇది గుర్తుంచుకోండి, కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ అంటే స్వయం స్వావలంబన దిశగా డిఫెన్స్ రంగాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ గుర్తుంచుకోండి. సో జనరల్ రావత్ ఆల్సో సెడ్ ఇండియాస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ కమిటెడ్ టు హ్యాండ్ హోల్డ్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీ in developing the next generation military platforms and equipments. సో భారత రక్షణ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్షణ దళాలు ఒక కమిట్మెంట్తో కూడిన నిర్ణయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ అంటే మనం స్వదేశీ పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయాలి. ఎందుకోసం అంటే డెవలపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ మిలిటరీ ప్లాట్ఫామ్స్. సో ఈ మిలిటరీ రంగానికి సంబంధించి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానిని మరింతగా అభివృద్ధి చేయడానికి డొమెస్టిక్ ఇండస్ట్రీతో కలిసి పనిచేయడానికి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా సన్నద్ధతను వ్యక్తం చేయడం అనేది జరిగింది అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ గతంలోనే బడ్జెట్లో కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ స్వదేశీ రక్షణ రంగానికి సంబంధించి అందులో భాగంగానే సో ఇటీవల ఈ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిపై కూడా నిషేధాన్ని విధించడం అనేది జరిగింది. సో ద డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ సెట్ ఏ గోల్ ఆఫ్ టర్న్ ఓవర్ $25 billion ఇన్ డిఫెన్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రక్షణ రంగ తయారీకి సంబంధించి గోల్ ఎంత ఉంది అంటే టర్న్ ఓవర్ వచ్చేసి దాదాపుగా $25 బిలియన్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఎప్పటికీ అంటే నెక్స్ట్ 5 years, వచ్చే 5 సంవత్సరాల కాలం నాటికి అని గుర్తుంచుకోండి. సో ఇందులో మనకు ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టార్గెట్ $5 బిలియన్ టార్గెట్ అనేది ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చాలాసార్లు న్యూస్లో కవర్ అయింది ఇది. సో ఖచ్చితంగా ఈ నెంబర్స్ అనేది గుర్తుంచుకోండి. సో టార్గెట్ వచ్చేసి $5 బిలియన్ ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతులను పెంచాలి అనేది మన భారతదేశం నుంచి వివిధ దేశాలకు ఈ ఆయుధ సామాగ్రికి సంబంధించిన ఎగుమతులను పెంచాలి అని ఒక టార్గెట్ను నిర్ణయించుకోవడం జరిగింది. ఎంత అంటే $5 బిలియన్ గుర్తుంచుకోండి. సో టర్న్ ఓవర్ వచ్చేసి మొత్తం $25 బిలియన్. ఏ కాలానికంటే వచ్చే 5 సంవత్సరాల కాలం నాటికి. సో సేమ్ ఈ రక్షణ రంగానికి సంబంధించి నిన్న ప్రధానమంత్రి కూడా ఒక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇండియా కెన్ బి వెపన్స్ సప్లయర్ అని ఒక స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశము ఈ రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలను సప్లై చేయగలదు భవిష్యత్తులో అని ఒక దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరిగింది భారత ప్రధానమంత్రి. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో ఈ వార్త కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇండియా హ్యాస్ ద కేపబిలిటీ టు బికమ్ ఏ రిలయబుల్ వెపన్స్ సప్లయర్ టు ఫ్రెండ్లీ నేషన్స్ అండ్ ఇట్ విల్ కన్సాలిడేటెడ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ద ఇండియన్ ఓషియన్ రీజన్. ఇక్కడ ఇండియన్ ఓషియన్ రీజన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి.
సో ఈ ఇండియన్ ఓషియన్ రీజియన్లో కూడా భద్రతకు సంబంధించి మరింత పెంచాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భారత్తో సన్నిహితంగా ఉన్న దేశాలకు ఈ ఆయుధ సామాగ్రిని ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం 74% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్ ఈజ్ అలౌడ్ త్రూ ద ఆటోమేటిక్ రూట్. ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆటోమేటిక్ రూట్ అనేది. సో మనకు ఈ ఎఫ్డిఐకి సంబంధించి రెండు ఉంటాయి, ఒకటి గవర్నమెంట్ అప్రూవల్, మరొకటి ఆటోమేటిక్ రూట్ అని. సో ఇందులో ప్రస్తుతం ఈ ఎఫ్డిఐ ఏదైతే ఉందో ఈ ఎఫ్డిఐలను 74% అలో చేయడం అనేది జరిగింది ఆటోమేటిక్ రూటింగ్ ద్వారా. సో అదేవిధంగా ఈ రక్షణ రంగానికి సంబంధించి కార్పొరేటైజేషన్ అండ్ ఈ కార్పొరేటేషన్ ప్రక్రియను కూడా కొనసాగించున్నారు. సో దేన్నంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని, ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం, ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ప్రధానమంత్రి ఇచ్చిన ప్రసంగంలో, సో లిస్టింగ్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్ దట్ వర్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు బూస్ట్ డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ డొమెస్టిక్ డిఫెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హీ సెడ్ ద ఎయిమ్ వాజ్ టు డెవలప్ న్యూ ఇండిజీనియస్ టెక్నాలజీస్. సో ఈ స్వదేశీ రక్షణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా సో దీనిని మరింతగా అభివృద్ధి చేయటానికి ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మరింతగా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే సో మన స్వదేశాన్ని ఇప్పటి వరకు మనము వివిధ దేశాల నుంచి ఈ ఆయుధ సామాగ్రికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాల నుంచి మనం స్వీకరిస్తున్నాం. అలా కాకుండా మన దేశంలోనే మరింతగా పరిశోధన రంగాన్ని పెంచి సో మన దేశ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ రక్షణ రంగానికి సంబంధించిన సామాగ్రిని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఈ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి నిన్న మీకు బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్లో భాగంగా దాదాపుగా 52,000 బిలియన్ డాలర్లను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి కేటాయించడం అనేది జరిగింది, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా డ్రాఫ్ట్ పాలసీ, ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇటీవల ఒక ముసాయిదాను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020 అని గుర్తుంచుకోండి మీరు ఇక్కడ. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020. సో దీనిని ఒక ముసాయిదాగా ఇప్పుడు విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇది ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ఇంకా అవ్వలేదు, ఇది కేవలం ముసాయిదా మాత్రమే. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి సో మొత్తం టర్నోవర్ అనేది 25 బిలియన్ డాలర్లుగా ఉండాలి అని, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 5 బిలియన్ డాలర్లుగా ఉండాలని ఈ డ్రాఫ్ట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి మీరు 2020 ముసాయిదాకు సంబంధించి దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఇది. అదేవిధంగా ఈ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి మౌలిక వసతుల కల్పన అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఈ రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 2 ప్రదేశాలలో ఈ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు అనేవి కొనసాగుతున్నాయి. ఆ ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ రక్షణ రంగ మౌలిక వసతుల్లో భాగంగా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఎక్కడెక్కడ అంటే ఒకటి ఉత్తరప్రదేశ్లో, మరొకటి తమిళనాడులో ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనికోసం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, ఈ ప్లేసెస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ తమిళనాడు, ఇది గుర్తుంచుకోండి.
సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే యాక్షన్ అగైనెస్ట్ ట్రావెలర్స్ ఇఫ్ వైఫై రూల్స్ ఆర్ వయలేటెడ్ DGCA. సో సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ DGCAకి సంబంధించి. సో ఈ DGCA అంటే ఏమిటనేది కూడా మనం తెలుసుకోవాలి. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని అంటారు దీన్ని. సో ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో, సో ఇది ఒక రెగ్యులేటరీ బాడీగా మనం చెప్పుకోవచ్చును ఈ సివిల్ ఏవియేషన్స్కి సంబంధించి. సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈజ్ ద రెగ్యులేటరీ బాడీ. ఇది అండర్లైన్ చేసుకోండి. రెగ్యులేటరీ బాడీ అంటే ఒక నియంత్రిత సంస్థగా దీన్ని మనం పరిగణించవచ్చును. ఎందులో అంటే సివిల్ ఏవియేషన్లో ముఖ్యంగా ఇది భద్రతాపరమైన ప్రమాణాలను చూసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఎయిర్ ట్రావెలర్స్ కుడ్ ఫేస్ punitive actions from airlines if they do not follow rules on handling portable electronic devices such as smartphones and laptops. Director General of Civil Aviation has proposed in its draft rules on implementation of in-flight Wi-Fi connectivity. సో ప్రస్తుతం ఈ వైమానిక రంగానికి సంబంధించి కొన్ని నిబంధనలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వైఫై కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ వైఫై కనెక్టివిటీని ఉపయోగించుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిగణించాల్సింది అని. సో కొన్ని ఈ అంశాలను కనుక పరిగణించకపోతే దానిని వయలేషన్స్ కిందకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని ఒక డ్రాఫ్ట్ని రూపొందించడం అనేది జరిగింది ఈ రూల్స్కి సంబంధించి. సో మనం ముఖ్యంగా ఇక్కడ ప్రయాణం చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఫోన్స్ కానీ ఈ ల్యాప్టాప్కి సంబంధించి సో మనం అక్కడ వైఫైని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫ్లైట్ వైఫై కనెక్టివిటీ అనేది గుర్తుంచుకోండి ఇక్కడ, ఫ్లైట్ వైఫై కనెక్టివిటీ. సో ఈ ఫ్లైట్ వైఫై కనెక్టివిటీని ఉపయోగించి మనం ఇంటర్నెట్ను ఉపయోగించుకునే సందర్భాలలో ఖచ్చితంగా ఈ నిబంధనలను పాటించాలి అని ఒక ముసాయిదాను తయారు చేయడం జరుగుతుంది. సో ద డ్రాఫ్ట్ రూల్స్ గవర్నర్ ద యూజ్ ఆఫ్ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ డ్యూరింగ్ ఏ ఫ్లైట్. సో ద ప్రపోజ్డ్ రూల్స్ స్టేట్ ద electronic devices can only be used when an aircraft is height of 3000 feet or above. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో సో ఇది 3000 ఫీట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఉపయోగించుకోవాలని ఒక నిబంధనను ఇక్కడ చేర్చడం జరిగింది. సో ఒకవేళ ఈ నిబంధనలు గనక అతిక్రమించినట్లయితే దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అని ఈ డ్రాఫ్ట్ రూల్స్లో పేర్కొనడం జరిగింది. సో ప్రస్తుతం ఇది ఫైనల్ కాదు, జస్ట్ ఇది డ్రాఫ్ట్ మాత్రమే. సో దీనిపై అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిందిగా దీన్ని విడుదల చేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రూపొందుతుంది. సో ఇందులో భాగంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ DGCAకి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం చూసుకుంటే సోలార్ టారిఫ్ ఇన్ ఇండియా అన్లైక్లీ టు బీట్ గల్ఫ్ రేట్స్ అని మనకు ఒక అంశం కనిపిస్తుంది. సో ఇది సోలార్ టారిఫ్కి సంబంధించి. సో ప్రస్తుతం మన భారతదేశం కంటే ఈ గల్ఫ్ దేశాలలో ఈ సోలార్ యొక్క విద్యుత్ ఉత్పత్తి ఒక యూనిట్కి ఎంత, ఒక కిలోవాట్ పర్ అవర్కి ఎంత మేరకు ఖర్చు అవుతుందని సో ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ద పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ సోలార్ పవర్ ఇన్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ అమంగ్ ద చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్లైక్లీ టు కాస్ట్ లెస్ దెన్ వాట్ ఇట్ ఈజ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. సో అకార్డింగ్ టు ది అనాలిసిస్ బై ది ఎనర్జీ థింక్ ట్యాంక్. సో ఒక అనాలిసిస్ అనేది ఇక్కడ చేయడం అనేది జరిగింది ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి. సో ఈ సోలార్ ఎనర్జీ అనేది గల్ఫ్ దేశాలలో చాలా తక్కువ ధరకు లభిస్తుందని. సో మన దేశంలో గనక ఒకసారి ఈ రేట్స్ గనక ఒకసారి మనం చూసుకుంటే ఆ దేశాలతో కంపేర్ చేసుకుంటే కొంత మేరకు ఎక్కువగా ఉందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ప్రస్తుతం మన భారతదేశం అనేది ఈ టారిఫ్ కి సంబంధించి అనేకమైన సమస్యలను ఎదుర్కొంటుంది ఈ గల్ఫ్ నేషన్స్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ద ఇండియన్ మార్కెట్ టు replicate the combination of factors leading to low solar tariff in the Gulf region. సో ఇక్కడ the Gulf region has achieved tariffs in the range of US cent 1.35 to 1.80 per kilowatt per hour, and outside the Gulf region, Portugal was able to offer a రికార్డ్ లో టారిఫ్ డిస్కవరీ కాస్ట్ ఆఫ్ 1.32నే ఉంది ఇది. సో ఈ పోర్చుగల్ ఏదైతే ఉందో ఇది కేవలం 1.32 పర్ కిలోవాట్ అవర్ మాత్రమే ఇక్కడ ఈ టారిఫ్ అనేది ఉంది. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ సౌర విద్యుత్కి సంబంధించి ఖచ్చితంగా మనం ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. సో భారత ప్రభుత్వము ఈ సౌర విద్యుత్కి సంబంధించి 2022వ సంవత్సరానికి దాదాపుగా 100 గిగావాట్ల టార్గెట్ని చేరాలని నిర్దేశించడం జరిగింది. కాబట్టి సో ఇందులో భాగంగా భారతదేశంలో ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సో మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే ఈ భారతదేశ సౌర విద్యుత్ రంగంలో సో మరికొన్ని కీలకమైన మార్పులు తీసుకురావాలి. సో నెక్స్ట్ టాపిక్ గనక మనం చూసుకుంటే రష్యా ఫర్ కంక్లూడింగ్ ద ఫైటర్ హెలికాప్టర్ డీల్స్ బై ఇయర్ ఎండ్ అని. సో ఇటీవల రష్యా నుంచి S-400 యుద్ధ విమానాలను తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ రష్యా నుంచి మిగతా యుద్ధ విమానాలను కూడా మనము ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ గతంలో ఈ భారత్ మరియు ఈ రష్యాలకు మధ్య ఒప్పందం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ యుద్ధ విమానాల నేమ్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో MiG-29 అండ్ Su-30 MKI ఫైటర్స్ జెట్స్ అండ్ 6 Ka-31 హెలికాప్టర్స్. సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి రష్యాతో ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇవి మనకు 2021వ సంవత్సరానికి భారతదేశానికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా S-400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నాయి. సో ఇక్కడ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది గతంలో దీనిపై సంతకం చేస్తూ అనుమతులు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రష్యా నుంచి వీటిని తీసుకోవడానికి. సో ఇందులో 21 MiG-29 యుద్ధ విమానాలు, అదేవిధంగా 59 MiG-29 అప్గ్రేడెడ్ యుద్ధ విమానాలు. సో మొత్తం దీని విలువ వచ్చేసి దాదాపుగా 7,418 కోట్లుగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇక మిగతా Su-MKI ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి 10,730 కోట్లు దీనికి ఖర్చు పెట్టనున్నారు ఈ యుద్ధ విమానాలకు సంబంధించి. సో మనకి ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి వీటికి ఏ దేశం నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అదొకటి గుర్తుంచుకోండి. ఆ యుద్ధ విమానాల పేర్లు మరియు దేశం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ టాపిక్ గనక మనం గమనిస్తే చైనా ఫైర్స్ మిజైల్స్ ఇంటూ సౌత్ చైనా సీ. సో దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో ఈ దక్షిణ చైనా సముద్రంపై ఈ జలాల్లో చైనా క్షిపణి పరీక్షలను నిర్వహించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి సో ప్రస్తుతం ఈ దక్షిణ చైనా సముద్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద చైనా తన యొక్క ఆధిపత్యాన్ని చూపించాలని అక్కడ ఇటీవల సైనిక విన్యాసాలు కూడా చేయడం అనేది జరిగింది. సో అందుకు ప్రతి చర్యగా అమెరికా కూడా అక్కడ యుద్ధ విమానాలను గతంలో మోహరించింది. అయితే ప్రస్తుతం ఈ దక్షిణ చైనా సముద్ర జలాల్లో లేటెస్ట్గా చైనా క్షిపణి పరీక్షలు నిర్వహించడం అనేది ప్రధానంగా వార్తల్లో వచ్చింది. సో ఇదొక చర్చనీయాంశమైన అంశంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో సో అంతర్జాతీయంగా చైనా అనేది తన యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనే ఉద్దేశంతో ఇటీవల ఈ రకరకాల ప్రయోగాలను ఈ దక్షిణ చైనా సముద్రంలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ చిన్న చిన్న కృత్రిమ దేవులను కూడా నిర్మించడం అనేది జరుగుతుంది.
సో గతంలో ఈ న్యూస్ అనేది మనకు చాలాసార్లు ఇవ్వడం జరిగింది. సో ఈ దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి సో ఇక్కడ ప్లేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ ఈ మిజైల్స్ ఫైర్ చేసింది అనేది. సో ద మిజైల్స్ ఫర్ ఫైర్డ్ ఇన్ టు వాటర్స్ బిట్వీన్ హనియన్ ప్రావిన్స్ అండ్ ద పారాసిల్ ఐస్లాండ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి. హైనాన్ ప్రావిన్స్ అండ్ ద పారాసిల్ ఐలాండ్. సో ఈ ఏరియాల మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఇది క్షిపణులను ప్రయోగించడం అనేది జరిగింది. సో ఈ చైనా వచ్చేసి ఈ దక్షిణ చైనా సముద్రంలో పాటు ఇక్కడ అనేక సైనిక విన్యాసాలను కూడా చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 4 సముద్రాల వెంబడి ఈ సైనిక విన్యాసాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆ నేమ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నేమ్స్ ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ద బొహై సీ ఇన్ ద నార్త్. సో బొహై సీ ఇన్ ద నార్త్, అదేవిధంగా ఎల్లో సీ మరియు ఈస్ట్ చైనా సీ అండ్ ద సౌత్ చైనా సీ. సో ఈ 4 సముద్రాల పేర్లు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. బొహై సీ, ద ఎల్లో సీ, ఈస్ట్ చైనా సీ మరియు సౌత్ చైనా సీ. సో ఇక్కడ తన యొక్క సైనిక విన్యాసాలను తరచుగా చైనా అనేది కొనసాగిస్తుంది ఈ సరిహద్దు ప్రాంతాల్లో, ఈ సముద్రపు ప్రాంతాల్లో. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఆకాశంలో పటిష్ట నిఘా నేత్రం అనే మనకు ఒక నెక్స్ట్ వార్త కనిపిస్తుంది. సో ఇజ్రాయెల్ నుంచి మరొక 2 అవాక్స్ కొనుగోలు. సో ప్రస్తుతం మన భారతదేశము ఇజ్రాయెల్ నుంచి ఈ అవాక్స్ ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అవాక్స్ గురించి ఒకసారి మనం చూసుకోవాలి. ఇది ఏమిటంటే ఇవి ముందస్తు హెచ్చరిక మరియు నియంత్రణ వ్యవస్థలకు సంబంధించింది. సో దీనిని మనము అవాక్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో వీటిని ప్రస్తుతం $100 కోట్ల కేటాయించి ఇజ్రాయెల్ నుంచి భారతదేశం కొనుగోలు చేయనుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎందుకంటే ప్రస్తుతం మనకు ఈ సరిహద్దు వెంబడి చైనా, ముఖ్యంగా చైనా నుంచి ఈ వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ మరింతగా నిఘా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి సో ఈ ఫాల్కన్ విమానాలను కొనుగోలు చేస్తుంది ఇజ్రాయెల్ నుంచి. ఇక్కడ దేశం పేరు చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో ఆల్రెడీ మన దగ్గర ఇప్పటికే భారత వైమానిక దళం వద్ద 3 ఫాల్కన్ అవాక్స్ వ్యవస్థలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మరొక 2 అవాక్స్ వ్యవస్థలు కూడా మన భారత వైమానిక దళంలో చేరనున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా అనుమతి అనేది రాలేదు. సో వీటి కొనుగోలుకు ఆమోదం తెలపడానికి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ చర్చించి సో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, సో ఏదైనా ఆయుధాలను గనక కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ కమిటీలో చర్చించిన తర్వాత సో దానిపై తుది నిర్ణయం తీసుకుని దానికి ఆమోదం తెలపడం అనేది జరుగుతుంది. సో ఈ అవాక్స్ ఏదైతే ఉందో ఈ అవాక్స్ ను ఆకాశంలో నిఘా నేత్రంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతాలపై ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా భారతదేశం ఈ వ్యవస్థను మరింతగా పటిష్టపరచనుంది. అందులో భాగంగా ఇజ్రాయెల్ నుంచి ఈ అవాక్స్ ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈ రక్షణ విభాగానికి సంబంధించి సో ఆకాశంలో ఈ నిఘా వ్యవస్థను మరింతగా మెరుగుపరచడంలో భాగంగా ఈ వైమానిక దళం ఆధ్వర్యంలో కొత్తగా ఒక గగనతల రక్షణ కమాండ్ ప్రయాగ్రాజ్ ఏర్పాటు కానుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది అక్టోబర్లో పూర్తయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సముద్ర మార్గం ద్వారా కూడా ఈ నిఘా వ్యవస్థను పటిష్టపరచాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి సో కేరళలోని కొచ్చి లేదా కర్ణాటకలోని కార్వార్ కేంద్రంగా ఒక సముద్ర కమాండ్ను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత మనం దీని గురించి చర్చిద్దాం.
సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్య పోరు అని మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ భౌగోళికంగా మనం ఇక్కడ ఒక మ్యాప్ గనక చూసుకుంటే ఇది ఇండో పసిఫిక్ రీజియన్ గా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఇండియా, పాకిస్తాన్, నేపాల్ మరియు ఈ మయన్మార్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు, అదేవిధంగా ఇటు ఆస్ట్రేలియా అనేది, ఇటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సో ఈ దేశాలన్నీ ఈ ఇండో పసిఫిక్ రీజియన్ కిందికి వస్తాయి. సో ఈ మ్యాపింగ్ ఒకసారి మీరు చూసుకోవాలి ఇది. సో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక ఆధిపత్య పోరు అనేది కొనసాగుతుందని సో ఒక ప్రకటన ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చైనా అనేది తన ఆధిపత్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలని అనేక సైనిక విన్యాసాలను చేయడంతో పాటు అక్కడ ఉన్న వివిధ దేశాలలో తన యొక్క పెట్టుబడులను పెట్టడం అనేది జరుగుతుంది. సో తద్వారా క్రమక్రమంగా ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటూ సో మొత్తం ఈ ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకురావాలని చైనా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అనేది ఉంది. సో అందుకోసము సో ఇటీవల అమెరికా రక్షణ శాఖ మంత్రి అయిన మార్క్ ఎస్పర్ ఒక కీలకమైన ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చైనాను ఎదుర్కోవాలంటే భారత్ వంటి దేశంతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇది. సో ఇది రక్షణ రంగానికి సంబంధించి ఈ ఇండో పసిఫిక్ ప్రాంతము మరియు ఆ చుట్టుపక్కల ఉన్న వివిధ ద్వీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీవులో సంబంధించి సో భారత్ మరింతగా తన యొక్క ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి అమెరికా కూడా తోడైతే ఇక్కడ చైనాను అడ్డుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే అడవుల పెంపకంలో ప్రైవేటుకు చోటు అని ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. అడవుల పెంపకానికి సంబంధించి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి నీతి ఆయోగ్ కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. అంటే ఈ జనరల్గా ఈ అడవుల పెంపకం అనేది ఎక్కువగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దీనిని ప్రైవేట్ సంస్థలకు కూడా అప్పగించాలని ఒక ఆలోచన ఉంది. సో దీనికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ఒక ప్రణాళికను కూడా రూపొందిస్తుంది నీతి ఆయోగ్. ఇది గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ జాతీయ అటవీ పెంపు కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు సో ఇవి ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వనందున సో పీపీపీ విధానం ద్వారా వీటిని మరింత ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా అడవులను మరింతగా పెంచే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో దీనిపై ఒక ముసాయిదాను కూడా రూపొందిస్తుంది. సో చూద్దాం భవిష్యత్తులో. సో నీతి ఆయోగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఈ అడవుల పెంపకంలో. సో ఎందుకంటే ఈ ప్రైవేట్ రంగానికి గనక కేటాయిస్తే సో ప్రైవేట్ పరిశ్రమలు ప్రస్తుతం మనం కనుక తీసుకుంటే సో ఈ ప్రైవేటు పరిశ్రమలే ఎక్కువగా ఈ అడవులు మరియు అటవీ ప్రాంతాలు ఈ పర్యావరణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెట్లను నరికివేసి పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో ఇది ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తుందో మనం భవిష్యత్తులో గమనించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కంప్యూటర్ దిగ్గజం ఆర్నాల్డ్ స్పిల్బర్గ్ మృతి. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఇతని పేరు గుర్తుంచుకోండి, ఆర్నాల్డ్ స్పిల్బర్గ్. సో ఇతను పర్సనల్ కంప్యూటర్ పై పరిశోధనలు చేయడం అనేది జరిగింది. సో ఇతని పరిశోధనల ఫలితంగానే ఒక పర్సనల్ కంప్యూటర్ అనేది మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో అతను ఇప్పుడు మరణించడం జరిగింది. సో కాబట్టి ఇది గుర్తుంచుకోండి. సో ఇతను 1950వ సంవత్సరంలో GE225 మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ను డిజైన్ చేయడం అనేది జరిగింది. GE225 మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ను ఆర్నాల్డ్ స్పిల్బర్గ్ డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. అదేవిధంగా 1970 మరియు 80లో
పర్సనల్ కంప్యూటర్ల విప్లవానికి ఇది ఒక మార్గదర్శకమైందని చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే పావు వంతు ఇళ్లకే ఇంటర్నెట్ అని. సో ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది తప్పనిసరి చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఆఫ్లైన్ ద్వారా విద్యను అందించే పరిస్థితి లేదు కాబట్టి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. కాకపోతే మన భారత్ వంటి దేశాల్లో ఎంతమందికి ఈ ఇంటర్నెట్ సౌకర్యం అనేది అవైలబుల్గా ఉంది అని ఒక యూనిసెఫ్ ఒక నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. సో కరోనా కారణంగా భారత్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు అనువైన సదుపాయాలు లేవని ఈ యూనిసెఫ్ ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. కేవలం 24% ఇళ్లకే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నందున సో చాలా మంది విద్యార్థులకు ఈ ఆన్లైన్ విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు అని ఈ యూనిసెఫ్ ఒక ఖచ్చితమైన నివేదికను రూపొందించింది. సో జనరల్గా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవనుంది. సో ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలు మరియు ఈ మండల రెవెన్యూ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలలో ఎక్కువగా చాలా మంది ఇళ్లల్లో ఈ ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఉండదు. సో అటువంటి ఇంటర్నెట్ సౌకర్యం లేని ఇళ్లకు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా అందించగలుగుతాము అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే సో దీనికి ఆల్టర్నేట్గా టెలివిజన్ని తీసుకొని ఆ టెలివిజన్లో ఒక గవర్నమెంట్ ఛానల్ ద్వారా ఈ లెసన్స్ను అందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది మనకు చాలా చాలా తక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. సో దానికి సంబంధించి ఈ నివేదిక అనేది చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా గనక తీసుకుంటే 300 మంది విద్యార్థులకు ఈ ఇంటర్నెట్ సౌకర్యము అందుబాటులో లేదు. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రస్తుతం స్కూల్స్ అనేవి మూతపడడం అనేది జరిగింది. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొనసాగాలి అంటే సో వేరే ఆల్టర్నేటివ్ అనేది మనకు లేదు ప్రస్తుతం ఉన్న తరుణంలో, ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో. సో ఈ స్కూల్స్ తెరవడం అనేది సాధ్యం కాని పని కాబట్టి సో ఈ ఇంటర్నెట్ వినియోగాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ ఇంటర్నెట్ అనేది లేకపోవడం వలన ముఖ్యంగా ఆఫ్రికా మరియు దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో సో వీరిపై చాలా ప్రభావం అనేది పడిందని ఈ నివేదిక వెల్లడించింది. సో ఒకవేళ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కానీ ఈ విద్యుత్ సౌకర్యం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ విద్యుత్ అనేది అంతరాయం ఏర్పడితే ఇంటర్నెట్ ఉన్నా కానీ అక్కడ వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ ఇంటర్నెట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మరింతగా పెంపొందించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే అరుణాచల్ హౌస్ టు పుష్ 6th షెడ్యూల్ స్టేటస్. సో ఇది ఆల్రెడీ మనకు నిన్న న్యూస్లో కవర్ అయింది. సో అరుణాచల్ ప్రదేశ్ 6th షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా చేయనున్నారు. సో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 60 మెంబర్స్ ఇందులో ఉంటారు. ఇది గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి సంబంధించి 6th షెడ్యూల్ స్టేటస్ని ఇవ్వాలని ఒక తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టున్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న 6వ షెడ్యూల్లో వారికి కల్పించాల్సిన హక్కులను కల్పించాలని ఒక తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్ ఉన్న ప్రాంతాలు గనక ఒకసారి గమనిస్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది లిస్టు. 4th నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర ఆర్ అండర్ ద 6th షెడ్యూల్. సో ఇవి ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ మనకు భారత రాజ్యాంగంలో ఉన్న 6వ షెడ్యూల్లో వీటికి కేటాయించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ కూడా ఈ డిమాండ్ అనేది చేస్తుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే 2020-21లో ఆర్థిక వ్యవస్థ క్షీణత అని ఒక వార్త కనిపిస్తుంది. సో ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపుగా
3 నెలలు లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో ఈ ఆర్థిక వ్యవస్థ అనేది కొంత మేరకు క్షీణించింది అని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో అందులో భాగంగానే ప్రస్తుతం 41వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కొన్ని కీలకమైన ప్రకటనను కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ జిఎస్టి పరిహారానికి సంబంధించి రాష్ట్రాలకు ఇచ్చే జిఎస్టి పరిహారం ఏదైతే ఉందో ఈ జిఎస్టి పరిహారం చెల్లింపులో ఒక జాప్యం అనేది కొనసాగింది. సో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి 2 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో వీటిని తిరిగి చెల్లించడానికి. సో ఆ ఆప్షన్స్ ఒకసారి మనం చూసుకోవాలి. సో ఈ రాష్ట్రాలకు ఇచ్చే జిఎస్టి పరిహారంలో మొదటి ఆప్షన్ గనక చూసుకుంటే దాదాపుగా 97,000 కోట్లను ఈ రాష్ట్రాలకు ఇవ్వనున్నారు. సో దీనికి ఆర్బీఐ నుంచి ప్రత్యక్ష గవాక్షం ద్వారా కేంద్రమే వీటిని సమకూర్చడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్బీఐ ద్వారా 2.65 లక్షల కోట్ల రుణాలను సేకరించనున్నారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన సహకారాన్ని ఇవ్వనుంది అని ఇక్కడ ఈ సమావేశంలో పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్ వివరాలు గనక ఒకసారి మనం చూసుకుంటే ఈ జిఎస్టి అమలు వలన సో దాదాపుగా 97,000 కోట్ల నష్టాన్ని ఆర్బీఐతో సంప్రదించి ఒక ప్రత్యేక గవాక్షం ద్వారా రాష్ట్రాలకు అందించే ఏర్పాటును కేంద్రం చేస్తుంది అని మొదటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక వడ్డీ అనేది ఉంటుంది. ఆ వడ్డీ అనేది ఏదైతే ఉందో ఆ వడ్డీతో మొత్తాన్ని 2022 జూలై తర్వాత ఒక పరిహారపరమైన సెస్ నిధి నుంచి చెల్లించడం అనేది జరుగుతుందని ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కేంద్ర ప్రభుత్వము ఆర్బీఐతో మాట్లాడి సహాయాన్ని ఇప్పించడం అనేది జరుగుతుంది ఈ రాష్ట్రాలకి. సో జనరల్గా మనకు ఈ జిఎస్టి చట్టం అనేది ఒకసారి మనకు గమనిస్తే ఈ జిఎస్టి చట్టం ప్రకారము సాధారణ పరిస్థితుల్లో నష్టపోయే రెవెన్యూ ఏదైతే ఉందో సో ఆ రెవెన్యూకు మాత్రమే హామీని ఇవ్వడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే ప్రస్తుతం ఈ కోవిడ్-19 అనేది సాధారణ పరిస్థితి కాదు, ఇది ఒక ప్రకృతి విపత్త పరిస్థితి కాబట్టి సో ఇటువంటి సందర్భంలో ఈ చట్టంలో దీనికి ఎటువంటి స్థానం అనేది కల్పించలేదు. కానీ సో ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ 2 ఆప్షన్స్ని రాష్ట్రాలకు ఇవ్వడం అనేది జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయంగా రాష్ట్రాలకు వచ్చే ఈ జిఎస్టి పరిహారం ఏదైతే ఉందో ఈ జిఎస్టి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ గనక ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా 3 లక్షల కోట్ల రెవెన్యూ నష్టం ఏదైతే ఉందో ఆ రెవెన్యూ నష్టంలో సెస్ కింద వసూలయ్యే దాదాపుగా 65,000 కోట్లు పోగా మిగిలిన 2.35 లక్షల కోట్లను రాష్ట్రాలు ఆర్బీఐ ద్వారా రుణంగా సేకరించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ రుణంగా సేకరించే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తుంది అని ఈ సెకండ్ ఆప్షన్స్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సెకండ్ ఆప్షన్ ఎవరైతే తీసుకుంటారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో ఆ ఎఫ్ఆర్బిఎంలో 0.5% అదనపు వెసులుబాటును కల్పించడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో ఈ విధంగా ఈ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా చేయడానికి ప్రధానమైన కారణం వచ్చేసి సో ముఖ్యంగా ఈ కరోనా వైరస్ విపత్తు అని మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ నష్టం దాదాపుగా 3 లక్షల కోట్లు ఉండొచ్చని కేంద్రం ఒక అంచనాను వేయడం అనేది జరిగింది. సో అనుకోకుండా ఇటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో దాదాపుగా 65,000 కోట్లు మాత్రమే వసూలు అవుతుంది. సో మిగతా 2.35 లక్షల కోట్లు అనేది వసూలు కాని పరిస్థితి ఉంది కాబట్టి సో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే గవర్నమెంట్ మూవ్స్ యాక్షన్ అగైనెస్ట్ ద పర్సనల్ గ్యారెంటర్స్ అని ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఈ దివాలా చట్టానికి సంబంధించిన చర్యగా దీన్ని మనం తీసుకోవచ్చును. దానికి సంబంధించి రుణాలకు ఎవరైతే హామీ ఇచ్చారో
సో వారిపై చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు కేంద్రం సూచన చేయడం అనేది జరిగింది. సో ఈ దివాలా చట్టానికి సంబంధించి సో ఈ బ్యాంకులకు ఇచ్చే రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాలకి పూచీకత్తుగా ఎవరు ఉంటారో సో వారిపై చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ద ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ ఆస్క్డ్ ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ టు మానిటర్ కేసెస్ వేర్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కుడ్ బి ఇనిషియేటెడ్ against individuals who are guarantors of the corporate debtors that have defaulted on the loans అని ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఈ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో ఇది మనకు దివాలా చట్టంలో మనకు ప్రత్యేకంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ దివాలా స్మృతి చట్టం గురించి సో మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి. సో ఈ డిఫాల్ట్ అయిన కార్పొరేట్ల సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణ బకాయిలను వసూలు చేసుకోవడంపై మరింతగా దృష్టిని కేంద్రీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ కార్పొరేట్ రుణ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో సో వారికి పూచీకత్తు ఎవరైతే ఇస్తారో ఆ వ్యక్తుల పైన, అంటే పూచీకత్తు అంటే సెక్యూరిటీ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఆ వ్యక్తుల పైన ఈ దివాలా చట్టం కింద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయో కూడా పరిశీలించాలని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ప్రస్తుతం ఈ దివాలా హక్కు చట్టంలో ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో విచారణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో సో ఆ కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సో వారికి ఎవరైతే ఇటువంటి హామీ ఇస్తారో సో వాటిపై చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా ఈ కేసులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులకు సంబంధించి ఈ గ్యారంటీ అంటే పూచీకత్తుగా ఎవరైతే ఉంటారో సో వారి యొక్క సమాచారం అంతా ఒకే దగ్గర ఉండే విధంగా ప్రత్యేక ఐటీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఈ దివాలా చట్టానికి సంబంధించి ఇక్కడ మరొక చర్యను కూడా ఢిల్లీ హైకోర్టు తీసుకోవడం అనేది జరిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీపై దాదాపుగా 1200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఒక కేసు అనేది ప్రస్తుతం నడుస్తుంది. సో ఎస్బీఐకి సంబంధించిన కేసు ఇది. సో ఈ కేసు అనేది ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు ప్రస్తుతం స్టేని విధించడం జరిగింది. సో ఈ కేసులో ఆయన ఆస్తులపై అనేకమైన ఆంక్షలను కూడా విధించడం జరిగింది. సో ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బదలాయించడం కానీ లేదా విక్రయించడం కానీ అదేవిధంగా తాకట్టు పెట్టడం వంటి చర్యలు చేయరాదని ఈ కేసులో స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. వారికి పూచీకత్తుగా ఎవరైతే ఉన్నారో సో వారిపై చర్యలు తీసుకోవాలని. సో ఇక ఈ అనిల్ అంబానీకి సంబంధించి కేసు కనుక ఒకసారి మనం గమనిస్తే సో గతంలో ఇతను ఆర్కామ్ మరియు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలను 2016వ సంవత్సరంలో స్థాపించిన సందర్భంలో రుణ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. సో ఇందులో అంబానీ తన వ్యక్తిగత పూచీకత్తును ఇవ్వడంతో పాటు సో ఇతను వ్యక్తిగత పూచీకత్తును ఇవ్వడం వలన ఇతనికి ఎస్బీఐ రుణాన్ని మంజూరు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అవి మొండి బకాయిలుగా చేరడం జరిగింది, అంటే ఎన్పిఏ అంటారు, నాన్ పర్ఫార్మ్ అసెట్స్ అని. సో ఆ మొండి బకాయిలకు సంబంధించి ఈ కేసు అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. సో దీనిపై ఇటువంటి షరతులను ఢిల్లీ హైకోర్టు విధించడం అనేది జరిగింది. సో కాబట్టి సో ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు వచ్చేసి దివాలా స్మృతి చట్టం అనేది ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గురించి కూడా ఒకసారి మీరు చూసుకోవాలి.
ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ సా బిగ్ రెవెన్యూ డ్రాప్ ఇన్ లాక్డౌన్. సో ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో ఈ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయం అనేది చాలా మేరకు తగ్గింది అని ఒక నివేదిక తెలపడం అనేది జరుగుతుంది. సో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ experienced a significant reduction in sales and revenues amid COVID-19 lockdown according to survey report. ఒక సర్వే రిపోర్ట్ని ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము వీరి యొక్క రెవెన్యూ అనేది ఈ లాక్డౌన్ కాలంలో చాలా వరకు తగ్గింది. సో అంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చును. అంటే ఈ రంగం కూడా ప్రభావం అయిందని మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ నివేదిక ద కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ రిప్రజెంటింగ్ మోర్ దెన్ 30 అసోసియేషన్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ద ఆల్ ఇండియా లెవెల్ ఉమెన్ లెడ్ బాడీస్ సచ్ యాజ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్, ఆల్ ఇండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్, అంటే మొత్తం ఇటువంటి సంస్థలు చాలా దాదాపుగా 30 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ ఒక సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. సో ఇందులో మొత్తం మహిళల దాదాపుగా 12% వారికి ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి ఉన్నాయి. సో అయితే ప్రస్తుతం వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ నివేదిక తెలియజేస్తుంది. సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఏదైతే ఉందో ఆ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ పరిధిలోకి వీరిని కూడా తీసుకొచ్చి సో వీరికి రుణాలను ఇప్పించాల్సిందిగా ఈ నివేదిక అనేది ఒక సలహాని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఈ వర్గీకరణ తీర్పుపై పునః సమీక్ష అని ఒక వార్త ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇది షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలను వర్గీకరించే అధికారం ఏదైతే ఉందో ఆ అధికారము రాష్ట్రాలకు లేదంటూ గతంలో 2004వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయాన్ని తెలపడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును మనకు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. 2004లో జరిగిన కేసు ఇది. సో ఇక్కడ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి కీలకమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చును. సో ప్రస్తుతం మన భారతదేశం అనేది ఒక సమాఖ్య వ్యవస్థగా ఉంది. ఇటువంటి సమాఖ్య వ్యవస్థలో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు సామాజికంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో సో వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలను తీసుకునే అధికారం ఏదైతే ఉందో ఆ అధికారము రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఉంది. మరియు ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేసేంత వరకే పార్లమెంటుకు అధికారం అనేది ఉంటుందని, సో జాబితాలో ఎవరైతే ఉన్నారో సో వారికి క్షేత్రస్థాయిలో విద్య మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించే అవకాశం ఏదైతే ఉందో ఆ అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ వెనుకబడిన వారిని పైకి తేవాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో సో దాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై రాజ్యాంగపరమైన ఆంక్షలు ఏవీ లేవని ఇక్కడ తీర్పును ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఈ 2004కు సంబంధించి కేసు గనక ఒకసారి మనం గమనిస్తే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక కేసుగా మనం చెప్పుకోవచ్చును. అంటే తెలంగాణ విడిపోక ముందు జరిగిన కేసు ఇది. సో 2004వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు ఒక శాసనసభ చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించడం అనేది జరిగింది. సో అప్పుడు మనకు చాలాసార్లు ఇది వార్తల్లో వచ్చింది ఎస్సీ వర్గీకరణ అని. సో ఆ వర్గీకరించడాన్ని 2005వ సంవత్సరంలో కొట్టివేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు అనేది మనకు సుప్రీంకోర్టులో జరిగింది. సో అప్పుడు ఆ సమయంలో ఒక కీలకమైన తీర్పును అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు జరిగిన తర్వాత కూడా
పంజాబ్తో పాటు దేశంలో ఉన్న మిగతా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయడం అనేది జరిగింది. సో వాటిని ఆయా హైకోర్టులు అప్పుడు కొట్టివేయడంతో అన్ని రాష్ట్రాలు కలిపి గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సో ఈ 2014వ సంవత్సరంలో ఈ కేసులకు సంబంధించి ఒక ఐదుగురు సభ్యులు ఉన్న ఒక ధర్మాసనాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రతిపాదించడం అనేది జరిగింది. సో ఇదంతా ఈ కేసుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ప్రస్తుతం దీనికి విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆ అరుణ్ మిశ్రా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ రిజర్వేషన్లు కల్పించే అధికారం ఏదైతే ఉందో ఆ అధికారము రాష్ట్రాలకు ఉన్నప్పుడు సో ఆ రిజర్వేషన్ల ద్వారా అందుకునే ఫలితాలు ఎవరైతే ఉన్నారో సో అవి అందుకోలేని వారి కోసం వాటిని వర్గీకరించే అధికారం కూడా ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది ఈ కేసుకు సంబంధించి. సో అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రాలకి పూర్తి నిర్ణయం తీసుకోవాలని కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ వర్గీకరణ తీర్పుపై ఒక పునఃసమీక్షను చేయాలని విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో దీనిపై ఎటువంటి నిర్ణయాలు వస్తాయో మనం ఒకసారి చూసుకోవాలి. సో అదేవిధంగా మీకు చాలాసార్లు చెప్పాను ఈ రిజర్వేషన్స్కి సంబంధించి ఇందిరా సహాని కేసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. అదేవిధంగా మండల్ కమిషన్ కేసుగా దీన్ని పరిగణించడం అనేది జరుగుతుంది. సో ఇది ఇందిరా సహాని కేసుకు సంబంధించి సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించడం అనేది జరిగింది అని ఈ ఇందిరా సహాని కేసులో గతంలో తీర్పునివ్వడం అనేది జరిగింది. సో ఇది ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4 ప్రకారము ఈ ఇందిరా సహాని కేసుకు సంబంధించి వర్గీకరణ అనేది చేసుకోవచ్చు అని గతంలో తీర్పు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదేవిధంగా జర్నైల్ సింగ్ కేసుకు సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు కూడా క్రీమీ లేయర్ ఏదైతే ఉందో ఆ క్రీమీ లేయర్ను వర్తింప చేయొచ్చని, సో ఆ విధంగా వారికి వర్తింప చేసినంత మాత్రాన మనకు రాజ్యాంగంలో ప్రసాదించిన ఆర్టికల్స్ 341 మరియు 342 ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చినట్లు కాదని ఇక్కడ క్లియర్గా పేర్కొనడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ 341, 342 మరియు 342 ఇవి రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్. సో వీటిని గురించి కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఇది రిజర్వేషన్స్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇన్ఫ్రా ఉద్దీపనలు కావాలి అనే ఒక వార్త కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇన్ఫ్రా రంగం అనేది ఏదైతే ఉందో ఆ రంగం అనేది సో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో దానిని మరింతగా పునరుద్ధరించడానికి దానికి కొన్ని ప్యాకేజెస్ని ప్రకటించాల్సిన అవసరం అనేది ఉంది. సో భారత ఆర్థిక రికవరీకి ఈవై సూచనలు అని ఒక వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద సో వివిధ రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల యొక్క పరిధిలో దాదాపుగా 7,000 ప్రాజెక్టులపై 110 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని సో ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఫ్రా రంగం ఏదైతే ఉందో ఈ ఇన్ఫ్రా రంగానికి సంబంధించి కూడా మరికొన్ని చర్యలు తీసుకోవాలని భారతదేశానికి మరికొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. సో 2020-21 సంవత్సరానికి సంబంధించి జీడిపిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు 15% వరకు తీసుకోవడం కూడా
ఒక సూచన అని ఇక్కడ మనం గమనించవచ్చును. మరియు జీడిపి ద్రవ్యలోటు ఏదైతే ఉందో ఆ జీడిపి ద్రవ్యలోటును 7% వరకు పెంచుకోవాలని సూచించింది. ఆర్బీఐ సవరించిన రుణ సమీకరణ ప్రణాళిక మేరకు ఈ జీడిపిలో ద్రవ్యలోటును 5.6%గా అంచనా వేశారని, సో మరొక 1.4% లోటు ఏదైతే ఉందో ఆ లోటును నగదుగా మార్చుకోవడము లేదా విదేశీ మార్కెట్ల నుంచి అతి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను సమీకరించుకోవడం ద్వారా మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాలని ఈ ఈవై సంస్థ సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో OnePlusకు హైదరాబాద్ కేంద్రమే కీలకమని ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో స్మార్ట్ ఫోన్ కంపెనీ ఏదైతే ఉందో OnePlus, సో ఈ OnePlus కంపెనీ హైదరాబాద్లో తన R&D కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ఈ వార్త తెలియజేస్తుంది. సో ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఇది చైనాకు చెందిన కంపెనీ ఇది. సో 2022 నాటికి OnePlusకు సంబంధించి ఇది అతిపెద్ద పరిశోధన కేంద్రం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీనిని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు ఈ OnePlus కేంద్రాన్ని. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఉడాన్ కింద 78 మార్గాలు ప్రాంతీయ అనుసంధాన కార్యక్రమం ఉడాన్కు సంబంధించి 4వ దశ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇందులో భాగంగా 78 నూతన వాయు మార్గాలకు పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. సో దీనికి సంబంధించి మీరు ఈ ఉడాన్ పథకం ఏంటో ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. సో ఈశాన్య ప్రాంతాలు, ద్వీపాలు మరియు పర్వత ప్రాంత రాష్ట్రాలను కలిపే ఇతర భూభాగాలతో అనుసంధానించే లక్ష్యంతో 2019వ సంవత్సరంలో ఈ 4వ దశ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి రంగంలోనూ ఒక విజన్ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా చేప మరియు రొయ్య రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కనీస గిట్టుబాటు ధరను కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పశు సంవర్ధక శాఖ మరియు మత్స్యశాఖ కార్యకలాపాలపై ఒక సమీక్షను నిర్వహించిన సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈ పథకం కింద పాడి పశువుల కొనుగోలులో అమూల్ సలహాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సో ఇందులో భాగంగానే ప్రతి రంగానికి సంబంధించి ఒక నూతనమైన విజన్ అనేది ఉండాలి అని ఒక స్పష్టమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా విద్యారంగము, వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు తీసుకురానున్నారు. సో గతంలో ఈ ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ ప్రభుత్వ స్కూళ్లలో, మరియు ప్రభుత్వ స్కూళ్లను మరింతగా మెరుగుపరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది విద్యారంగానికి సంబంధించి. సో వ్యవసాయ రంగంలో కూడా పూర్తిగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం అనేది ఉంది భవిష్యత్తులో. సో ఆర్బీకే కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి అదేవిధంగా ఈ పాడి పరిశ్రమకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకురావడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే వ్యవసాయ రంగాన్ని మరింతగా బలపరిచేందుకు 4,000 కోట్లతో గోదాములను కూడా ఏర్పాటు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సో అందులో భాగంగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అనేది ఏర్పాటు కాబోతుంది. సో దీనికోసం 4,000 కోట్లను ఖర్చు చేయనున్నారు మొత్తం. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అని. సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు పెంచే సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. సో రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం 14 వస్తువులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. భౌగోళిక గుర్తింపు అంటారు దీన్ని. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మొత్తం 14 వస్తువులకు ఈ భౌగోళిక గుర్తింపు అనేది ఉంది. సో ఈ లిస్ట్ ఒకసారి మీరు చూసుకోండి. ఇది సో
ఇక్కడ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అని మొత్తం ఈ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ లిస్ట్ మొత్తం మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇది భౌగోళిక గుర్తింపు వచ్చిన లిస్ట్ ఇది. సో దీనికి సంబంధించి ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో సో వీటిని అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడానికి మరికొన్ని ప్రణాళికలను రూపొందించనున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ దేశ ధాన్యాగారంగా తెలంగాణ అని. సో వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళసై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో సాగునీరు మరియు వ్యవసాయ రంగాలతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు అనేవి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ధాన్యాగారంగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయని గవర్నర్ తమిళసై ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగా ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవం ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రసంగం అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ నాబార్డు చైర్మన్కు గ్రామోదయ బంధుమిత్ర అనే అవార్డును కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో నాబార్డు చైర్మన్ గోవింద రాజులకి ఈ అవార్డు లభించింది. ఈ నేమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఇటీవలే ప్రకటించిన ఈ గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం అనేది ఈయనకు ఇవ్వడం జరిగింది. నేమ్ వచ్చేసి గోవింద రాజులు, ఇతను నాబార్డ్ చైర్మన్. సో ఇక స్పోర్ట్స్కి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇది టెన్నిస్కు ట్విన్ బ్రదర్స్ గుడ్ బై అని అధికారికంగా ప్రకటించిన బ్రయాన్ సోదరులు. సో తమ రిటైర్మెంట్పై వస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి వీరు ఒక క్లారిటీని ఇవ్వడం అనేది జరిగింది. సో వీరు టెన్నిస్కి సంబంధించి ట్విన్ బ్రదర్స్గా వీరిని పిలుస్తారు. బాబ్ బ్రయాన్ మరియు మైక్ బ్రయాన్ వీరి పేర్లు. సో వీరు ఈ టెన్నిస్ క్రీడ నుంచి రిటైర్మెంట్ అవ్వనున్నారు. ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇదే నా నిరసన అని. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి జస్ట్ ఈ నేమ్ గుర్తుంచుకోండి. టెన్నిస్ క్రీడాకారిణి ఏమే నయోమి ఒసాకా. సో ఇటీవల అమెరికాలో ఒక నల్లజాతి వ్యక్తి జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పుల ఘటనకు సంబంధించి సో ఈమె తన నిరసనను ప్రకటించడం అనేది జరిగింది. సో అందులో భాగంగా ఈ టెన్నిస్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఈమె ప్రకటించడం అనేది జరిగింది. ప్రస్తుతం వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ అనేది జరుగుతుంది. సో ఈ టోర్నీ నుంచి ఈమె తప్పుకుంటున్నట్లు ఈమె తమ యొక్క నిరసనను తెలియజేసింది. జస్ట్ ఈ పేరు గుర్తుంచుకోండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది అంతే. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది ఆర్టికల్కి సంబంధించి తరుముకొస్తున్న ఆహార సంక్షోభం అని. సో ఇది ఆల్రెడీ రీసెంట్గా ఫుడ్ ఇన్సెక్యూరిటీ అని మీకు ఆల్రెడీ కవర్ చేయడం అనేది జరిగింది న్యూస్లో. సో గతంలో దీన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019 ప్రకారము మన దేశం యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది అని కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019 ప్రకారము సో 117 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ గనక చూసుకుంటే 102గా ఉందని తెలుస్తుంది. అంటే ఈ ఆహార సంక్షోభం అనేది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో వివిధ దేశాలలో ఈ ఆహారానికి సంబంధించి ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఏర్పడింది. సో దానికి వివిధ దేశాల ప్రభుత్వాలు ఈ ఆహార భద్రతకు సంబంధించి చట్టాలు చేసినప్పటికీ సో దానిని మరింత పటిష్టవంతంగా అమలు పరచాల్సిన అవసరం అనేది ఉంది అని ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో అదేవిధంగా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా మనకు ఎంత మేరకు అవసరమైతే అంత మేరకే వినియోగించుకోవాలని కూడా ఒక సూచన చేయడం అనేది జరిగింది. సో ఇక ఈరోజు మనం క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది కంటెంప్ట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ హయ్యర్ కోర్ట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో సరైన వాటిని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్. సో ఢిల్లీ పరిపాలన
విభాగానికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ రిక్రూట్మెంట్స్ ఏజెన్సీ కింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో కరెక్ట్ సమాధానం గుర్తించండి. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేర్ ద ల్యాండ్ బార్డర్ విత్ బెలారస్. సో బెలారస్తో సరిహద్దును పంచుకునే దేశాలు ఏమిటి అని ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాం. సో ఇందులో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి. సో ఇది మనకు ఓవరాల్గా ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్, ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సుల గురించి చెప్తాను. ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పేపర్కి సంబంధించి సిశాట్ పేపర్, ఆప్షనల్ సబ్జెక్ట్స్లో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ వంటి కోర్సెస్ని అందజేయడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేస్తున్నారు ఏకేఎస్ ఐఏఎస్. ఇక నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి వివిధ కోర్సులను అందిస్తుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఈ కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి 25 టెస్టులతో మొత్తం టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. ఇందులో మీకు టెస్టులతో పాటు ఆ టెస్ట్ డిస్కషన్ వీడియోస్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇక మీకు ఈ కోర్సెస్ మరియు డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ కావాలి అంటే AKSIAS.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది అవైలబుల్గా ఉంటుంది. మరియు ఏకేఎస్ ఐఏఎస్ కోర్సెస్ మరియు మెటీరియల్ కోసము మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ కోర్సెస్, వీడియోస్, మెటీరియల్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మనకు ఈరోజు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉండాలి అంటే ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు డైలీ ఈ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ కరెంట్ అఫైర్స్ని మరింతగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో. సో స్టూడెంట్కి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగానే ఈ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు మిగతా సబ్జెక్ట్ వీడియోస్ కూడా మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇది ఈరోజు మొత్తం. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.